ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ సమైక్య తిరుపతి జిల్లా బ్రాహ్మణ సేవా సంఘాల సమితి ఇది ఏర్పడి ఈరోజు మీ అందరి ముందు రేపు 15వ తేదీన జిల్లా మొత్తం అన్ని సంఘాలు కలుసుకొని ఒక్కసారిగా నిర్వహించబోతున్న మొట్టమొదటి కార్యక్రమం వరలక్ష్మి వ్రతం పవిత్ర శ్రావణ మాసంలో నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి మీ అందరి సహాయ సహకారాలు కోరుతున్నాము. ముందుగా ఇది జగద్గురువులు శ్రీ పుష్పగిరి పీఠాధిపతి ఇటీవలే నిర్మించినటువంటి మన పుష్పగిరి వేద పాఠశాల కూడా అక్కడ ప్రారంభమైంది. అదే ప్లేస్లోనే ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఆగస్టు 15వ తేదీ సాయంత్రం 4 గంటలకి మంగళం రోడ్లో ఉన్నటువంటి పుష్పగిరి పాఠశాల నందు ఈ యొక్క కార్యక్రమం నిర్వహిస్తున్నాము. దీనికి హిందువులందరూ తప్పకుండా పాల్గొని ప్రతి నియోజకవర్గాల నుంచి కూడా తిరుపతి జిల్లాకు సంబంధించిన ప్రతి నియోజకవర్గాల వారందరూ కూడా ఇందులో పాల్గొనాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే ఈ కార్యక్రమానికి అజయ్ శంకర ట్రస్ట్ నిర్వాహకులు మరియు తిరుపతి బ్రాహ్మణ సమాజం సభ్యులు, కార్యనిర్వాహక సభ్యులు, వివిధ నియోజకవర్గాల బ్రాహ్మణ సంఘాలు అందరూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు. ఎందుకంటే ఇంతకుముందు అధ్యక్షులు గారు చెప్పినట్టు ఇది సమిష్టిగా అందరూ ఒకదాటి మీద ఉండాలని ఒక దృఢ సంకల్పంతో ఏర్పడినటువంటి జిల్లా సంఘం. ఈ జిల్లా సంఘానికి ప్రతి ఒక్కరూ ముఖ్య అతిథులే. మాకు స్వామివారి ఆశీస్సులతో, పుష్పగిరి స్వామివారి ఆశీస్సులతో ఈరోజు అక్కడ పెట్టుకోవడానికి మేము నిర్ణయించుకున్నాం కనుక అక్కడ అజయ్ శంకర ట్రస్ట్ని ముఖ్య అతిథులుగా ఆహ్వానించడం జరిగింది. మిగిలిన సంఘాలు అన్నీ కూడా ఇందులో భాగస్వాములై బ్రాహ్మణ బంధుమిత్రులు మరియు హిందువులందరూ కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొని జయప్రదం చేయవలసిందిగా, అలాగే దీనికి రిజిస్ట్రేషన్ కార్యక్రమం అనేది ఒకటి నిర్వహించడం జరిగింది. దీనికి జిల్లాల వారీగా కొంతమందిని నియమించడం జరిగింది. వీరందరినీ కూడా సంప్రదిస్తే మిగతా వివరాలన్నీ కూడా మీకు తెలియజేస్తారు. అందులో భాగంగా మహిళా విభాగాలకు సంబంధించి శ్రీమతి సంధ్యారాణి గారు, వనం శశికళ, సులూరుపేట నుంచి ఆర్ శోభా గారు, పుత్తూరు టీకే లలిత, శ్రీమతి గీతా గారు, శ్రీకాళహస్త్రి జీవి మాలతి గారు, రేణుగుంట శ్రీమతి భాను గారు, వీరి పేర్లతో వీళ్ళ ఫోన్ నెంబర్లు కూడా మీకు తెలియపరచడం జరిగింది. వీరిని సంప్రదిస్తే మీకు వరలక్ష్మి వ్రతానికి మీరు నేరుగా వచ్చి అక్కడ హాజరయ్యి ఆ కార్యక్రమాన్ని అమ్మవారి కృపాకటాక్షాలు పొందే విధంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమ నిర్వాహకులుగా మేము ఒక ప్రయత్నంలో భాగంగా తిరుపతి జిల్లా బ్రాహ్మణ సేవా సంఘాల సమితి అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు వీళ్ళందరూ ఒక ఎత్తు అయితే, సభ్యులందరినీ కూడా ఇన్వాల్వ్ చేసే విధంగా ఈ ఒక్కొక్క కార్యక్రమాన్ని మా సభ్యులకే కార్యనిర్వాహకులుగా నియమించి ఈ వరలక్ష్మి వ్రతంలో కార్యనిర్వాహకులుగా పాటిబండ మురళీ శర్మ, మా ముకుందాపురం మహేష్, సింగరాజు నాగార్జున వీరు ముగ్గురు ఈ సభ కార్యక్రమ నిర్వాహకులుగా వ్యవహరిస్తారు. కనుక మీ అందరినీ పేరు పేరున ప్రార్థిస్తున్నాము. ఇదే మా యొక్క ప్రత్యేక ఆహ్వానంగా భావించి ప్రతి ఒక్కరూ ఈ యొక్క వరలక్ష్మి వ్రతంలో పాల్గొనాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.